హలో, గుడ్ మార్నింగ్. టైం కరెక్ట్గా 6:10, 6:45కి మా పాపని వ్యాన్లో దోసేయాలన్నమాట. సో ఇలాంటివి పెడితేనే మేడం గారు తింటారు, లేకపోతే ఇంకా వేరే ఏం తినరనమాట. యూనిఫామ్ అంటే ఏంటో, ఏం కొత్త రకం ఇస్తారో అనుకొని ఇక్కడికి వచ్చాను. యూనిఫామ్ కొనడానికి పోతే ఇదిగోండి, వైట్ షర్టు, బ్లూ కలర్ ప్యాంట్. ఈ ప్యాంట్ ఏమో 440, ఈ షర్ట్ ఏమో 380. ఈ యూనిఫామ్ ఏంటంటే ఇప్పుడు పొద్దున్నే 7 కల్లా పోతుంది, మధ్యాహ్నం 12 కల్లా ఇంటికి వచ్చేస్తుంది. మధ్యాహ్నం నుంచి దానికి స్కూల్ ఉండదు, ఫస్ట్ స్టాండర్డే. కానీ ఈ డ్రెస్ని ఎలా మాపుతుంది అంటే బాగా మాపేసుకొని వస్తుంది. నేను రిషితారడి టడా. రాత్రి మేడం గారు ఘనకార్యం ఏం చేశారు తెలుసా? నిమ్మకాయ నీళ్ళు తాగుతాను అన్నది, వద్దే వద్దే అంటే లేదు మమ్మీ తాగుతా అన్నది, తాగింది. ఇంకేముంది, పోసేసింది. తప్పదు, ఏం చేద్దాం. అలాగా స్కూల్ నీకు బ్యాగ్ మూసేది నేనా? పెట్టినా లేకపోతే నువ్వు సీబీడి తీసుకుంటానే ఉంటావు కదా, ఇబ్బంది అయిపోతుంది. రెడ్డి పెట్టా నడు. నువ్వు చదివే చదువుకి ఇన్ని పుస్తకాలు, లక్షల లక్షల ఫీజులు, పొద్దున్నే మేము 6 గంటలకు లేవడాలు, ఏంటో మా పరిస్థితి. హాయ్ చెప్పు. హాయ్. రిషిత వ్యాన్ వచ్చింది, మొత్తానికి మోస్తుంది పుస్తకాలు కదా. వ్యాన్ వచ్చింది, పో. జావు 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 జావు. బాయ్ రిషిత. సో రిషిత స్కూల్కి వెళ్ళిపోయింది, ఒక టాస్క్ కంప్లీట్ అయ్యింది. ఈ గ్రౌండ్ చుట్టూ మనం ఒక 2 రౌండ్స్ వేసేసి సర్రమని ఇంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనం వెళ్ళిపోతున్నాం ఇంట్లోకి. ఎక్కువసేపు వాకింగ్ చేసుకోవాలని ఉంటుంది కానీ చేసుకోలేము, ఎక్కువసేపు వాకింగ్ చేసుకోవాలని ఉంటుంది కానీ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే బాబు ఈ లంచ్ బాక్సులు, టిఫిన్లు, వీళ్ళకి తినిపించడాలు, మన మీద మనం కేర్ తీసుకోవడానికి టైం ఉండదు. ఏం చేద్దాం. మనల్ని మనం ప్యాంపర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నాకు ఈ మధ్య తెలిసింది. సో రాత్రి నానబెట్టిన విత్తనాలు, ఒక బనానా వేసి స్మూతీ చేసుకుంటా ఫస్ట్. ఇది మనకు మిక్సీ జారు. సో ఇది మిక్సీ పట్టుకున్నాం. ఎవరిక్కడ లేచి వచ్చారు? అమ్మ మిక్సీ పట్టుకుంటుంది. యాక్చువల్లీ ఆల్మండ్స్కి తొక్క తీయడం మర్చిపోయా తెలుసా. ఆ గాజు దాంట్లో పోసుకుందాం. ఎందుకు చెప్పండి, సోకు కదరా. బయట వ్యూని చూస్తూ తాగేద్దాం ఫస్ట్. స్ట్రాతో కష్టం ఉంది, లేపేసి బాటిల్తో తాగడం బెస్ట్. మా వాడు నాకు టిఫిన్ పెట్టకుండా నువ్వు తింటున్నావు ఏంటి అనుకుంటున్నాడు. మనం ఏం తినట్లే. సో మనకి ఒక మంచి డ్రింక్ అనమాట, నట్స్ వేసింది. ఎందుకంటే హెయిర్ ఫాల్ భయంకరంగా ఉంది. సో తాగకపోతే బోడిగుండ ఎలా ఉంది, దానికోసమే. తాగుతావా? మనం ఇలాంటివి తాగమబ్బా. ఏం చేస్తాను విఘ్నేష్? అల్లరి పడుద్దాయి. నేను ఫస్ట్ టైం అండి ఇది తాగడం. యూట్యూబ్లో చూసి హెయిర్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ అవుతుంది తాగే. లిటరల్లీ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. బట్ చూడాలి, 2-3 డేస్ చూసి నచ్చకపోతే స్కిప్ చేస్తాను. నేనైతే అస్సలు తీసుకో బాబాయ్, నా వల్ల కాదు. మా వాళ్ళ కోసం ఓట్స్ చేసా బాబుకి అండ్ ఆయనకి. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎగ్ బాయిల్ చేసా. సో రైస్, పప్పు పెట్టేస్తే అయిపోద్ది. ఇక్కడ నేనేమో బాయిల్డ్ ఎగ్, ఓట్స్ తినిపిస్తుంటే అక్కడ మా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి, చూపిస్తా. విఘ్నేష్ ఏం చేస్తానా? కింద మూసి నదిలాగా కాలువ పోతుంది, అంత చిన్న కడ్డీలలో దూరుకొని కూర్చున్నావు. భయం లేదా నీకు? కొంచెం కూడా భయం లేదా? భయం లేదా? పప్పులో నేను చింతపండు వాడలేదు, అందుకే నిమ్మకాయ పిండాను. ఇది హస్బెండ్ లంచ్ బాక్స్ అనమాట. ఫీడింగ్ బాటిల్స్ మార్నింగ్ నైట్ బాయిల్ చేస్తా. స్నానం చేసుకుని రెడీ అయ్యాడు. ఓట్స్ ఎగ్ తినిపించి మధ్యలో ఒక బనానా కూడా తినిపించాను. ఇంకా స్నానం చేపించేసి పాలిస్తే వాటి పడుకుని ఆడుకుంటాడు. నేను నా పని చేసుకోవచ్చు. ముందు రోజు బట్టలు తీయాలి, కొత్తవి వేయాలి కదా, అందుకని ఈ బట్టలన్నీ ఆరేయాలి. ఇప్పుడు బట్టలన్నీ ఒక వరుసకి ఆరేసాను, ఇంకో వరుస వాషింగ్ మిషన్ దగ్గర ఇక్కడ ఆరేసాను. వ్యూ చూడండి ఎంత బాగుందో. అది మొత్తం ఫారెస్ట్ అనమాట, అక్కడ మిలిటరీ ఏరియా ఉంటుంది. సో రాత్రిపూట నెమళ్ళ అరుపులు వినపడుతూ ఉంటాయి. బట్ చూడాలంటే కనిపించవులేండి. అటు పక్కకి వెళ్తే ఏమైనా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉషా ఉంది, వాళ్ళ కిటికీలో నుంచి చూస్తే ఎప్పుడైనా అది వచ్చినప్పుడు కనబడుతుంది. బట్ నేను తన దగ్గరికి వెళ్ళట్లేదు, పిల్లలతో సరిపోతుంది ఇంట్లో. జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఫారెస్ట్ ఉంటుందో. ఎప్పుడు విమానాలు పోతానే ఉంటాయి. అదిగోండి ఇప్పుడు పోతుంది, అదిగోండి ఇందాక ఒకటి ఇటుపోయింది, ఇప్పుడు ఒకటి ఇటుపోతుంది. పోతానే ఉంటాయి ఇక్కడ.
చిన్నప్పుడు అలా విమానాలు కనపడితే ఏ ఏ ఏ ఏ విమానం విమానం అని ఎగిరే వాళ్ళం. ఇప్పుడు చూస్తే అలవాటు అయిపోయింది. ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ ఉన్న దుమ్ము మొత్తం వచ్చి ఇక్కడ పడుతుంది. ఈ అపార్ట్మెంట్లో ఈ బాల్కనీలని కడుక్కోలేక చేస్తున్నాం మేము. ఇంకో బాల్కనీ, ఈ బాల్కనీ డోర్ లేకుంటే మా వాడు మొత్తం వచ్చి ఆ కిందకి సిరేస్తాడు. కొన్ని దొరుకుతాయి, కొన్ని పార్సల్ అయిపోతాయి. ఈ కిటికీలోంచి చూస్తే పార్కు, ఆ బిల్డింగ్లో ఫంక్షన్స్ చేసుకోవచ్చు అంటారు. అటు నేర్పిస్తారు. మా పాపని చేర్పించాలి. కిందికి దిగి అట్లా వెళ్తే చాలు, పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఉంది. ఏరా వచ్చేసావు, అడుకోవచ్చు కదరా. క్యాప్ పెట్టు, క్యాప్ పెట్టు, అవి క్యాప్ పెట్టు, క్యాప్ పెట్టు, చూపించు, క్యాప్ పెట్టు, క్యాప్ పెట్టు. ప్రశాంతత దొరికేది ఫ్రెష్ అయ్యి దేవుడికి పూజ చేసుకున్న చోటే అని నేను ఫీల్ అవుతాను. రిషిత, రిషిత, నానా పలుకరా, ఇదే నీ భాష. నానా అంటావా, అమ్మ అనవా? బాబు నిద్రపోతున్నాడు కాబట్టి నేను కిందికి వెళ్ళి పాపని తీసుకురాలేను. సో వాడు ఏడుస్తాడు, వాడిని ఎత్తుకుని కిందికి వెళ్ళలేను. దానికి నేను రోజు లిఫ్ట్లో రమ్మని చెప్తా, కానీ రాదు, తాపలికి వస్తుంది. బట్ ఈ రోజు లిఫ్ట్లో వస్తుందా రాలేదా అనేది నేను లిఫ్ట్కి ఎదురుగున్నా, చూద్దాం, తెలుస్తుంది నాకు. ఎస్, 5th ఫ్లోర్ అయితే వచ్చింది. రిషిత లిఫ్ట్లో నుంచి వస్తుందా రాదా చూడాలి. ఏ లిఫ్ట్లో నుంచి వచ్చావా? తాపలేకి వస్తావు అనుకున్నా తెలుసా. స్కూల్ నుంచి రాగానే మీ మూతలు మొయ్యాలి. షూ తీసి ఆర్డర్లో పెట్టాలి, సాక్సులు తీసి వాషింగ్ మిషన్లో వేయాలి. ఇది నా లంచ్. ఒక గుడ్డు, కొంచెం రైస్, డబల్ రైస్కి ఆకుకూర, పాలకూర, పప్పు అంటే నెయ్యి. ఎందుకు అంటే మనకు వచ్చిన ఈ బొజ్జని తగ్గించుకోవడానికి, డైటింగ్ అనమాట. ట్రై చేస్తా, చూద్దాం తగ్గుద్దేమో. పిల్లల కోసం స్నాక్ మ్యాంగో కట్ చేసి ఇచ్చాను, తింటారని చెప్పి. మా మేడం ఏం చేస్తానంటే అన్ని ఇక్కడ ఉలగపోసి ఆమె సంసారం అంటుంది. వంట చేస్తావా? అది యూకేజీ యూనిఫామ్ వేస్ట్గా పడేయడం ఎందుకని, వేసుకుంటా మమ్మీ అని వేసుకొని కూర్చుంది పీసు మొక్కది. నైట్కి డిన్నర్లో నేనేం తీసుకోవట్లేదు. హస్బెండ్ నాకు కూడా ఆగలిగలేదు, నేను ఏం తినని చెప్పారు. సో ఆయనకి జస్ట్ మజ్జిగిస్తాను. సో ఇంకా పిల్లల కోసం అని చెప్పి మ్యాగీ చేస్తున్నా. ఇది చల్లారాలకు వాళ్ళకి తినబెట్టడం ఒక పెద్ద టాస్క్. యాక్చువల్లీ ట్రైపోడ్ పెట్టుకొని నేను కనిపిస్తే వీడియో చేస్తే బాగానే ఉంటుంది, కానీ మా వాడు ట్రైపోడ్ చూస్తే చాలా పీక్ పాడేస్తున్నాడు. ఈ అంట్లు కడుక్కోవడం అనేది పెద్ద పంచాయతీ. ఎంత చిరాకు వస్తుంది అంటే తినే ఇంత కొంచెంకి కూడా ఆ సామాన్లు తోముతూనే ఉండాలి సింకు నిండా. జీవితం అనిపిస్తుంది. మ్యాగీ అయితే ఇంకా కొంచెం పెట్టు, ఇంకా కొంచెం పెట్టు. అదే అన్నం చపాతీ లాంటివి అయితే కొంచెమే చాలు, కొంచెమే చాలు. పిల్లలంతా ఇంతే కదా. ఇంకా కొంచెం పెట్టు ప్లీజ్. చాలు, నువ్వు అది తినరా, పెడతా. నా పాలు పొయ్యి పాలు మళ్ళీ కడుక్కోవాలి. మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి, అదొక పని. వంటింట్లో నాకన్నా ఎక్కువ పని ఉండేది మా వాడికే. అవన్నీ తెచ్చి అలా పడేస్తూ ఉంటాడు. అవన్నీ ఇప్పుడు నేను సర్దుకోవాలన్నమాట. నిశాచర జీవిలాగా తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు నేను ఈ పని అంతా కంప్లీట్ చేసుకునేసరికి వాడు అస్సలు పడుకోడు. పక్కన మేము పడుకుంటే తప్ప పడుకోడు. హలో, ఎన్నో డ్రెస్ ఇది పొద్దున్న నుంచి చెప్పు. నేను అస్సలు చూసుకోలేదు. మా అమ్మాయి మొబైల్ ఆన్ చేసుకొని ఈ కుప్పి గంతులన్నీ వేసేసిందనమాట. ఇట్స్ ఓకే, ఫైన్. సో నెక్స్ట్ నేను ఇల్లంతా క్లీన్ చేసేసాను. తర్వాత సామాన్లన్నీ కడిగేశాను, పాలు కాచేసాను, పాలపీకలు ఉడకబెట్టేశాను. నా కోసం నట్స్ సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకున్నప్పుడు కొంచెం బాదం అనేవి ఎక్కువగా వేసాను, పొద్దున్నే పాప కొలిచి పెట్టొచ్చు కదా అని చెప్పి. సరే ఇంకా పనంతా అయిపోయింది అమ్మయ్య, వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం అనుకునే టైంకి మేము యూజ్ చేసే వాష్రూమ్ డోరు అన్ఎక్స్పెక్టెడ్గా లాక్ అయిపోయింది. ఎక్స్ట్రా ఇంకో వాష్రూమ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఓనర్కి కాల్ చేస్తే కీస్ తెచ్చిస్తా అన్నారు. సర్లే అని చెప్పి వంటింట్లోకి వస్తే మా ఆయన లంచ్ బాక్స్ నేను క్లీన్ చేయకుండా అలానే పెట్టేసా. చూసుకోవాలా, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. సో నేను ఫ్రెష్ అప్ అవ్వాలి ఇప్పుడు, లేకపోతే ఇంకా నిద్ర కూడా పట్టదు. ఇంకా ఫ్రెష్ అవుదామని వెళ్తే మళ్ళీ మా ఆయన నాకు హనీ వాటర్ ఇవ్వవా, స్టమక్ అప్సెట్గా ఉంది, ఫుడ్ తినను అన్నారు. ఇదో పని నాకు మళ్ళీ.
సో ఫైనల్లీ నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఫేస్కి మాయిశ్చరైజర్ అండ్ లిప్స్కి లిప్ బామ్ పెట్టుకుంటున్నా. ఫేస్కి ఏదైనా మనం అప్లై చేసినప్పుడు ఇయర్స్కి నెక్కి కంపల్సరీ యూస్ చేయాలి. అప్పుడే మొత్తం కలర్ అంతా ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ మనల్ని మనమే ప్యాంపర్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ప్యాంపర్ చేయరు. మనం మన హెల్త్ బాగుంటేనే మన ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోగలుగుతాం. అదొకటే నేను చెప్పాలనుకుంటున్నా ఇక్కడ. అంతే. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. సో చల్లగాలికి కొంచెం బయట ఇలా వచ్చాను. ఒక 5 నిమిషాలు ఇలా తిరిగి మైండ్ని ఫ్రెష్ చేసుకొని వెళ్ళి పడుకుంటా. ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.